కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ పరవళ్లు భీకరంగా ఉన్నాయి. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 6,41,247 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదను వచ్చినట్లుగానే దిగువకు వదిలేస్తున్నారు అధికారులు. దీంతో సముద్రం దిశగా కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. మనం చూస్తున్నాం ఏదైతే ప్రెసెంట్ కురుస్తున్న వర్షాలకి తోడు పైనుంచి వస్తున్నటువంటి వరదల కారణంగా కృష్ణానది పరవలు తొక్కుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. వచ్చినటువంటి వాటిని వచ్చినట్టుగా అంటే ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా సేమ్ టు సేమ్ చేస్తున్నప్పటికీ ఇంకా సిచ్యువేషన్ ఆ విధంగానే ఉంది. ప్రెసెంట్ రెండో ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ యాకూబ్. ప్రెసెంట్ కృష్ణానదిలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాల వారిని అలర్ట్ చేసినట్టు చెప్తున్నారు. వారిని ఏమైనా సేఫ్ ప్లేస్ తీసుకెళ్లారా, లేదంటే అక్కడ అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశారా? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. అయితే మొన్న అర్ధరాత్రి పూటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మొదటి నుండి సుమారుగా 6.5 లక్షల క్యూసెక్ల నీరుని సముద్రంలో వదిలిపెడుతున్నారు. పక్కన కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం ఇప్పటికే ఎంఆర్ఓలకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఆ పక్కన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కానివ్వండి, అదేవిధంగా కృష్ణా జిల్లా కలెక్టర్ కానివ్వండి, ఇద్దరు కలెక్టర్లు స్థానిక అంటే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న మండలాలకు సంబంధించి పూర్తిగా జాగ్రత్తలు పాటించాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తం చేయాలి, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని కూడా చెప్పారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం సంబంధించి పెద్దలంక చిన్న లంకకు సంబంధించిన కొంతమందిని ఇప్పుడే తరలించడం జరిగింది. వాళ్ళ ఇళ్ల వద్దకు కొంతవరకు నీళ్లు చేరడంతో వాళ్ళని ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టెర్మినల్ దగ్గరికి చేర్చడం జరిగింది. అదేవిధంగా ఎక్కువగా లంక ప్రాంతాల్లో గేదెలు ఆవులు ఉన్న నేపథ్యంలో వాటిని కూడా తరలించి ఈ సురక్షిత ప్రాంతాలు కూడా తరలించారు. అదేవిధంగా వీళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు, అదేవిధంగా వాళ్ళకి మంచినీరు ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఎంఆర్ఓలు చూస్తున్న పరిస్థితి. మరో పక్కన పూర్తిగా 2 రోజుల నుంచి ఎడతెరపు లేకుండా ఒక పక్కన వర్షాలు వస్తుంటే, మరో పక్కన కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీగా ఈ వరద నీరు సుమారుగా నిన్న 7 లక్షల క్యూసెక్ల నీరు వరకు సముద్రంలోకి వదిలిపెట్టిన పరిస్థితి. నాగార్జున సాగర్ తో పాటు పులిచింతల ప్రాజెక్టు నుండి ఇప్పటికే 6.5 లక్షల క్యూసెక్ల నీరుని విడుదల చేస్తున్న పరిస్థితి. ఇదంతా ప్రకాశం బ్యారేజ్ కి చేరుకోవడంతో పూర్తిగా నదీ ప్రవాహక ప్రాంతాలు ప్రకాశం జిల్లా కింద భాగంలో ఉన్న తోట్లవల్లూరు, అదేవిధంగా కృష్ణలంక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. కృష్ణలంకలో ఇప్పటికే బౌండరీ వాల్స్ కూడా ఏర్పాటు చేయడంతో కొంతవరకు ఇబ్బంది లేని పరిస్థితి. మరో పక్కన తోట్లవల్లూరు గ్రామానికి సంబంధించి అటు పక్కన పావుల లంక, ఈ లంక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా అప్రమత్తం చేశారు. అక్కడ స్థానికంగా ఎంఆర్ఓలు పూర్తిగా అక్కడ పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న పరిస్థితులను కూడా గమనిస్తున్న పరిస్థితి. ఏదైనా ప్రమాదం జరిగితే ముందస్తు జాగ్రత్త చర్యగా ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూడా ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎటువంటి ఘటనలు జరగకుండా అయితే ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నారు ఆశ. రైట్ యాకూబ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.